ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ దుమ్ము లేపుతోంది. వరుసగా 5వ విజయంతో పాయింట్ల పట్టికలో ఏకంగా 2వ స్థానానికి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ ముందు వరకు 5వ స్థానంలో ఉన్న ముంబై ఈ విజయం తర్వాత ఏకంగా 2వ స్థానానికి ఎగబాకింది. జస్ప్రీత్ బుమ్రా విశ్వరూపానికి తోడు సూర్యకుమార్ యాదవ్, రికెల్టన్ విధ్వంసం కూడా తోడవడంతో ముంబైలోని వాంకడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. దీంతో ఐపీఎల్లో 150 మ్యాచ్లు గెలిచిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్లో పేస్కర్ జస్ప్రీత్ బుమ్రా విశ్వరూపం చూపించాడు. కళ్ళు చెదిరే బుల్లెట్ల లాంటి బంతులతో విచ్చుకుపడ్డాడు. దీంతో బుమ్రాను ఎదుర్కోలేక లక్నో సూపర్ జెయింట్స్ కీలక బ్యాటర్లు పెవిలియన్కు పరుగులు పెట్టారు. ఒకే ఓవర్లో 3 కీలక వికెట్లు తీసి లక్నో పతనాన్ని శాసించాడు బుమ్రా. అతనికి ఇతర బౌలర్లు కూడా సహకరించారు. అంతకుముందు మిస్టర్ 360 డిగ్రీస్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, ర్యాన్ రికెల్టన్ విధ్వంసం సృష్టించడంతో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. ఇక ఈ మ్యాచ్ మొత్తంలో ఏకంగా 12 రికార్డులు నమోదయ్యాయి. అందులో ఒక సూర్యకుమార్ యాదవే 6 రికార్డులను బద్దలు కొట్టాడు. అలాగే బుమ్రా కూడా 3 రికార్డులను సృష్టించాడు. ఈ రికార్డుల గురించి తెలుసుకోవడానికి ముందు ఒకసారి మ్యాచ్ ఎలా జరిగిందో మాట్లాడుకుందాం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ను ఓపెనర్లో ర్యాన్ రికెల్టన్, రోహిత్ శర్మ ధాటిగా ప్రారంభించారు. ప్రిన్స్ యాదవ్ వేసిన 2వ ఓవర్లో ర్యాన్ రికెల్టన్ ఓ 6, 2 4లు బాదడంతో మొత్తం 14 పరుగులు వచ్చాయి. మయాంక్ యాదవ్ వేసిన తర్వాతి ఓవర్లో మ్యాచ్లో ఎదుర్కొన్న మొదటి 2 బంతుల్లోనే రోహిత్ శర్మ 6లుగా మలిచాడు. డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా ఒకటి 62 మీటర్ల 6, ఓవర్ స్క్వేర్ లెగ్ మీదుగా మరొకటి 77 మీటర్ల 6 బాదాడు. కానీ ఆ వెంటనే పేసర్ మయాంక్ యాదవ్ చక్కగా కమ్బ్యాక్ చేశాడు. షార్ట్ డెలివరీ వైడ్ ఆఫ్గా వచ్చిన స్లో డెలివరీని రోహిత్ శర్మ వికెట్ల వెనుకకు కట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ అది నేరుగా వెళ్లి ప్రిన్స్ యాదవ్ చేతిలో పడడంతో అవుట్ అయ్యాడు. దీంతో 33 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్ కోల్పోయింది. 5 బంతుల్లోనే 12 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. దీంతో గాయం నుంచి కోలుకొని ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న మయాంక్ యాదవ్ మంచి కంబ్యాక్ ఇచ్చాడు. కాగా గత సీజన్లో 150కి పైగా కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసిన మయాంక్ ఈ సీజన్లో వేగం తగ్గించాడు. గాయం నుంచి కోలుకుని వస్తుండడం కూడా పేస్ తగ్గడానికి ఒక కారణం కావచ్చు. రోహిత్ అవుట్ అయిన వన్డౌన్ బెటర్ విల్ జాక్స్తో కలిసి మరో ఓపెనర్ రికెల్టన్ రెచ్చిపోయాడు. 2వ వికెట్కు 35 బంతుల్లోనే 55 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దిగ్విజయ్ సింగ్ రతి వేసిన 6వ ఓవర్లో 2 6లు, 1 4 బాదాడు. దీంతో ఆ ఓవర్ మొత్తంలో 19 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలోనే 200 స్ట్రైక్ రేట్తో 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు రికెల్టన్. ఈ సీజన్లో రికెల్టన్కి ఇది 2వ హాఫ్ సెంచరీ. పవర్ ప్లేలో ఒక వికెట్ నష్టానికి 11 రన్ రేట్తో ముంబై 66 పరుగులు చేసింది. అంటే పవర్ ప్లేలో ముంబైకి మంచి స్కోర్ వచ్చింది. అయితే ఈ భాగస్వామ్యాన్ని 9వ ఓవర్లో స్పిన్నర్ దిగ్విజయ్ సింగ్ రతి విడదీశాడు. ఆయుష్ బద్దోన్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు రికెల్టన్. దీంతో 88 పరుగుల వద్ద ముంబై 2వ వికెట్ కోల్పోయింది. మొత్తంగా 32 బంతుల్లో 58 పరుగులు చేశాడు రికెల్టన్. అతని ఇన్నింగ్స్లో 6 4లు, 4 6లు ఉన్నాయి. అనంతరం విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్ కలిసి ముంబై స్కోర్ను 100 పరుగులు దాటించారు. మయాంక్ యాదవ్ వేసిన 10వ ఓవర్లో విల్ జాక్స్ ఓ 6, 4, సూర్య ఓ 4 బాదడం మొత్తం 16 పరుగులు వచ్చాయి. వీరి భాగస్వామ్యాన్ని 12వ ఓవర్లో పేసర్ ప్రిన్స్ యాదవ్ విడదీశాడు. 138 స్ట్రైక్ రేట్తో 21 బంతుల్లో 29 పరుగులు చేసిన విల్ జాక్స్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అతని ఇన్నింగ్స్లో 3 4లు, 1 6 ఉన్నాయి. దీంతో 116 పరుగుల వద్ద ముంబై 3వ వికెట్ కోల్పోయింది. ఆ కాసేపటికే 6 పరుగులు చేసిన తిలక్ వర్మ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ బౌలింగ్లో ప్రిన్స్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ కాసేపటికే 5 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యాను మయాంక్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 15.1 ఓవర్లలో 157 పరుగులకు ముంబై సగం వికెట్లు కోల్పోయింది. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ సూర్యకుమార్ యాదవ్ మాత్రం తన విధ్వంసాన్ని కొనసాగించాడు. స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లతో రెచ్చిపోయాడు. రవి బిష్ణోయ్ వేసిన 13వ ఓవర్లో వరుసగా 6, 2 4లు బాదాడు. ఈ క్రమంలోనే 27 బంతుల్లోనే 6 కొట్టి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్లో సూర్యకుమార్ యాదవ్కి ఇది 3వ హాఫ్ సెంచరీ కాగా ఓవరాల్ ఐపీఎల్లో 27వది. అయితే హాఫ్ సెంచరీ చేసిన వెంటనే ఆవేష్ ఖాన్ వేసిన 18వ ఓవర్లో అవుట్ సైడ్ ఆఫ్గా వచ్చిన పిచ్అప్ బంతి ఆడబోయి మిచెల్ మ్యాచ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు సూర్య. దీంతో 180 పరుగుల వద్ద ముంబై 6వ వికెట్ కోల్పోయింది. 192 స్ట్రైక్ రేట్తో 28 బంతుల్లో 54 పరుగులు చేశాడు సూర్యకుమార్ యాదవ్. అతని ఇన్నింగ్స్లో 4 4లు, 4 6లు ఉన్నాయి. కాగా ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా ఈ సీజన్లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా సూర్య నిలిచాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ సూర్య చెంతకు చేరింది. అనంతరం అరంగేట బ్యాటర్ కార్బిన్ బౌష్తో కలిసి నమందిర్ జట్టు స్కోర్ను 200 దాటించాడు. దిగ్విజయ్ సింగ్ వేసిన 19వ ఓవర్లో కార్బిన్ ఓ 4, ఓ 6, నమందిర్ ఓ 6 బాదడంతో మొత్తం 19 పరుగులు వచ్చాయి. 200 స్ట్రైక్ రేట్తో 10 బంతుల్లో 20 పరుగులు చేసిన కార్బిన్ బాష్ ఆవేష్ ఖాన్ వేసిన చివరి ఓవర్లో అవుట్ అయ్యాడు. అయితే ఇన్నింగ్స్ చివరి బంతిని నమందిర్ 6 బాదాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ జట్టు 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. 227 స్ట్రైక్ రేట్తో 11 బంతుల్లో 25 పరుగులు చేసిన నమందిర్ 1 పరుగు చేసిన దీపక్ చాహర్ నాట్అవుట్గా నిలిచారు. నమందిర్ ఇన్నింగ్స్లో 2 4లు, 2 6లు ఉన్నాయి. లక్నో బౌలర్లలో ఆవేష్ ఖాన్, మయాంక్ యాదవ్ 2 వికెట్లు తీశారు.
ప్రిన్స్ యాదవ్, దిగ్విజయ్ సింగ్ రతి, రవి బిష్ణోయ్ తల వికెట్ తీశారు. అనంతరం 216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో 18 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన మాక్రమ్ అవుట్ అయ్యాడు. కాగా ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడాడు. దీపక్ చహర్ వేసిన 6వ ఓవర్లో నికోలస్ పురన్ హ్యాట్రిక్ సిక్స్లు కొట్టాడు. దీంతో ఆ ఓవర్ మొత్తంలో 20 పరుగులు వచ్చాయి. పవర్ ప్లేలో లక్నో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. అయితే స్పిన్నర్ విల్ జాక్స్ 7వ ఓవర్లో 2 కీలక వికెట్లు తీసి లక్నోను దెబ్బకొట్టాడు. 180 స్ట్రైక్ రేట్తో 15 బంతుల్లో 27 పరుగులు చేసిన పూరన్ను 4 పరుగులు చేసిన రిషబ్ పంత్ను అవుట్ చేశాడు. పూరన్ ఇన్నింగ్స్లో 1 4 3 సిక్స్లు ఉన్నాయి. మొదటి బంతిని బౌండరీ బాదిన పంత్, రెండో బంతికి కరణ్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో ఈ సీజన్లో పంత్ ఫెయిల్ ఆఫ్ ఫామ్ కొనసాగుతుంది. 64 పరుగులకు లక్నో 3 వికెట్లు కోల్పోయింది. అనంతరం ఆయుష్ బదూన్తో కలిసి ఓపెనర్ మిచెల్ మార్ష్ లక్నో స్కోర్ను 100 పరుగులు దాటించాడు. వీరిద్దరు కలిసి 4వ వికెట్కు 29 బంతుల్లో 46 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ భాగస్వామ్యాన్ని 12వ ఓవర్లో పేసర్ ట్రెంట్ బౌల్ట్ విడదీశాడు. 141 స్ట్రైక్ రేట్తో 24 బంతుల్లో 34 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ తిలక్ వర్మకు క్యాచ్ అవుతాడు. కాగా మార్ష్ ఇన్నింగ్స్లో 3 4లు 2 సిక్స్లు ఉన్నాయి. దీంతో 11.2 ఓవర్లలో 110 పరుగులకు లక్నో టాప్ 4 వికెట్లు కోల్పోయింది. కాసేపటి తర్వాత మరోసారి చెలరేగిన బౌల్ట్ 15వ ఓవర్లో 159 స్ట్రైక్ రేట్తో 22 బంతుల్లో 35 పరుగులు చేసిన ఆయుష్ బదూన్ని పెవిలియన్ చేర్చాడు. అతని ఇన్నింగ్స్లో 2 4లు 2 సిక్స్లు ఉన్నాయి. దీంతో 135 పరుగులకు లక్నో సగం వికెట్లు కోల్పోయింది. లక్నో విజయానికి చివరి 5 ఓవర్లలో 76 పరుగులు అవసరమయ్యాయి. ఇలాంటి సమయంలో 16వ ఓవర్ బౌలింగ్ చేసిన పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా లక్నోను చావు దెబ్బ తీశాడు. 2 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 3 కీలక వికెట్ తీశాడు. కీలకమైన డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్తో పాటు ఆవేష్ ఖాన్ అవుట్ అయ్యాడు. మిల్లర్ 24, సమద్ 2 పరుగులు చేశారు. బుమ్రా దెబ్బకు 142 పరుగులకే లక్నో 8 వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్ పూర్తిగా ముంబై చేతుల్లోకి వచ్చేసింది. 13 పరుగులు చేసిన రవి బిష్ణోయ్ను 19 ఓవర్లో కార్బిన్ బోష్ అవుట్ చేశాడు. కాగా బుమ్రా బౌలింగ్లో బిష్ణోయ్ 2 మంచి సిక్స్లు బాదాడు. బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ చివరి బంతికి 1 పరుగు చేసిన దిగ్విజయ్ సింగ్ రతి అవుట్ అయ్యాడు. దీంతో 161 పరుగులకే లక్నో సూపర్ జెయింట్స్ ఆల్అవుట్ అయింది. దీంతో లక్నోపై ముంబై 54 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా 22 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లతో చెలరేగాడు. మరో పేసర్ ట్రెంట్ బౌల్ట్ 20 పరుగులు ఇచ్చే 3 వికెట్లతో చెలరేగాడు. విల్ జాక్స్ 2, కార్బిన్ ఘోష్ 1 వికెట్ తీశారు. జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ఈ సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ 6 మ్యాచ్లు గెలిచి 2వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ముంబై ఖాతాలో 12 పాయింట్లున్నాయి. మొదటి స్థానంలో ఉన్న గుజరాత్ టైటన్స్, 3, 4 స్థానాల్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఖాతాల్లో కూడా 6 విజయాలు 12 పాయింట్ల చొప్పున ఉన్నాయి. కానీ నెట్ రన్ రేట్లలో తేడాల కారణంగా ఈ 4 జట్ల స్థానాలు నిర్ధారించబడ్డాయి. ఇక ఈ మ్యాచ్లో నమోదైన 12 రికార్డుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. రికార్డ్ నెంబర్ 1, ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా ఐపీఎల్లో సూర్యకుమార్ యాదవ్ 4000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్లో బంతుల పరంగా వేగంగా 4000 పరుగులు చేసిన భారత బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. కాగా ఇందుకు సూర్య 2714 బంతులు తీసుకున్నాడు. మొత్తంగా చూసుకుంటే సూర్య 3వ స్థానంలో ఉన్నాడు. మొదటి 2 స్థానాల్లో ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ ఉన్నారు. అదే ఇన్నింగ్స్ల పరంగా చూస్తే భారత బ్యాటర్ల జాబితాలో సూర్య 7వ స్థానంలో ఉన్నాడు. కాగా సూర్యకుమార్ యాదవ్ 145 ఇన్నింగ్స్ల్లో ఈ మార్క్ అందుకున్నాడు. రికార్డ్ నెంబర్ 2, 2020 నుంచి ఐపీఎల్లో 4 నుంచి 7వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన వారిలో, అంటే మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసిన వారిలో అత్యధిక 50+ స్కోర్లు చేసిన బ్యాటర్గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. కాగా 2020 నుంచి ఇప్పటి వరకు సూర్య 11 సార్లు 50+ స్కోర్లు చేశాడు. రికార్డ్ నెంబర్ 3, ఈ సీజన్లో సూర్యకుమార్ యాదవ్ ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్ల్లో, అంటే ప్రతి మ్యాచ్లో 25 పరుగులకు పైగా పరుగులు చేశాడు. దీంతో ఒక సీజన్లో అత్యధికంగా వరుసగా 10 మ్యాచ్ల్లో 25కు పైగా స్కోర్లు చేసిన బ్యాటర్గా నిలిచాడు. ఈ జాబితాలో రాబిన్ ఊతప్పతో కలిసి సమంగా మొదటి స్థానంలో ఉన్నాడు. కాగా ఊతప్ప కూడా 2014లో వరుసగా 10 మ్యాచ్ల్లో 25కు పైగా స్కోర్లు చేశాడు. రికార్డ్ నెంబర్ 4, 2023 నుంచి అత్యధిక 50+ స్కోర్లు సాధించిన బ్యాటర్ల జాబితాలో సూర్యకుమార్ యాదవ్ 2వ స్థానంలో ఉన్నాడు. కాగా సూర్య 13 సార్లు 50+ స్కోర్లు సాధించాడు. కాగా సూర్యతో పాటు గిల్లు, డూప్లిసిస్ కూడా 2వ స్థానంలోనే ఉన్నారు. 19 సార్లు 50+ స్కోర్ సాధించిన విరాట్ కోహ్లీ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. రికార్డ్ నెంబర్ 5, ఈ సీజన్లో మిడిల్ ఓవర్లలో, అంటే 7 నుంచి 16 ఓవర్ల మధ్యలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. కాగా సూర్య ఇప్పటి వరకు 368 పరుగులు చేశాడు. రికార్డ్ నెంబర్ 6, 2023 నుంచి వాంకడేలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. కాగా 2020 నుంచి 18 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 60 సగటు, 194 స్ట్రైక్ రేట్తో 780 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రికార్డ్ నెంబర్ 7, ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 215 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఐపీఎల్ చరిత్రలో లక్నోపై ముంబైకి ఇదే అత్యధిక స్కోరు. అలాగే ఈ సీజన్లో ముంబై మూడోసారి 200కు పైగా స్కోర్ చేసింది. దీంతో ఈ సీజన్లో అత్యధిక సార్లు 200+ రన్స్ చేసిన జట్ల జాబితాలో ముంబై రెండో స్థానంలో నిలిచింది. రికార్డ్ నెంబర్ 8. ఈ మ్యాచ్లో తీసిన వికెట్ల ద్వారా ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో ముంబై తరపున 170 వికెట్లు తీసిన మాజీ బౌలర్ లసిత్ మలింగ రికార్డును బుమ్రా బద్దలు కొట్టాడు. రికార్డ్ నెంబర్ 9. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక క్లీన్ బౌల్డ్ చేసిన రెండో పేస్ బౌలర్గా జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు. కాగా బుమ్రా ఇప్పటివరకు 41 క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో 40 క్లీన్ బౌల్డ్ చేసిన భువనేశ్వర్ కుమార్ను బుమ్రా అధిగమించాడు. కాగా 63 సార్లు క్లీన్ బౌల్డ్ చేసిన లసిత్ మలింగ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. రికార్డ్ నెంబర్ 10. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 3 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. కాగా బుమ్రా ఇప్పటివరకు 24 సార్లు ఈ మార్క్ అందుకున్నాడు. రికార్డ్ నెంబర్ 11. ఐపీఎల్ చరిత్రలో ముంబైకి ఇది 150వ విజయం. దీంతో ఐపీఎల్లో 150 మ్యాచ్లు గెలిచిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. చివరగా రికార్డ్ నెంబర్ 12. ఐపీఎల్లో ఒక సీజన్లో వరుసగా 5 మ్యాచ్లు గెలవడం ముంబైకి ఇది 7వసారి. దీంతో ఈ లీగ్ చరిత్రలో వరుసగా 5 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్లు గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. అలాగే ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి బ్యాటింగ్ చేస్తూ 200కు పైగా స్కోర్లు చేసినప్పుడు ఒక్కసారి కూడా ఓడిపోయిన జట్టుగా కూడా ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ ప్రదర్శనపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే మన వీడియోకు ఒక లైక్ చేసి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.